గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ హిస్టరీకి నిన్నటిదే కంటిన్యూషన్ చూద్దాము. సో మనం నిన్న చెప్పాం కదా, మానవ చరిత్ర నిర్మాణానికి లిఖితపూర్వక ఆధారాలు లేని యుగంని మనం చారిత్రక పూర్వక యుగం అంటామని. లిఖిత ఆధారాలు లభిస్తున్న కాలాన్ని ఏమంటామంటే చారిత్రక యుగం అంటాము. సో మనకి 19th సెంచరీలో రాబర్ట్ బ్రూస్ఫుట్, ఇది ఇంపార్టెంట్ అన్నమా. ఈ రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే నల్గొండకు చెందిన వ్యక్తి నల్గొండ జిల్లాలో వలికొండలో కనుగొన్నటువంటి బృహత్ శిలాయుగ సమాధులు తెలంగాణ చరిత్ర పూర్వయుగం యొక్క స్థలాలను గుర్తించింది. అంటే మొట్టమొదటగా త్రవ్వకాలు చేసిన వ్యక్తి ఎవరు అంటే 19th సెంచరీలో రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే వ్యక్తి. సో అతను బృహత్ శిలాయుగ సమాధులని తెలంగాణ చరిత్ర పూర్వయుగ యొక్క స్థలాలను గుర్తించాడనమాట. ఆ శాఖ అనేది పురావస్తు శాఖ అనేది 1953లో ఒక పుస్తకం ఏంటి అంటే యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే పుస్తకంలో ఈ విషయాలు అనేది వెలువరించడం జరిగింది. నెక్స్ట్ అదే పురావస్తు శాఖలో పనిచేసినటువంటి మరొక వ్యక్తి వివి కృష్ణశాస్త్రి. ఇతను తెలంగాణలో అనేక చరిత్ర పూర్వయుగ స్థలాలను ప్రత్యేకించి చిత్రలేఖనాలను గుర్తించారనమాట. సో నెక్స్ట్ తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైలం పీఠంలో ఆచార్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి కె తిమ్మారెడ్డి. ఇతను మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న చరిత్ర పూర్వయుగ స్థలాలను వెలుగులోకి తెచ్చారు. అంటే ముగ్గురు వ్యక్తులు. ఒక వ్యక్తి రాబర్ట్ బ్రూస్ఫుట్ ఏమో ఇతను నల్గొండ జిల్లాలో వలిగొండలో కనుక్కున్నాడు బృహత్ శిలాయుగ సమాధుల్ని. సో దాని ద్వారా తెలంగాణ చరిత్ర యొక్క స్థలాలను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పురావస్తు శాఖలో పనిచేసిన మరొక వ్యక్తి వివి కృష్ణశాస్త్రి. ఇతనేమో తెలంగాణలో అనేక చరిత్ర పూర్వయుగ స్థలాలను ప్రత్యేకించి చిత్రలేఖనాలు, ఇది ఇంపార్టెంట్ అమ్మ, ఇది మొన్న ఎగ్జామ్లో కూడా వచ్చింది గ్రూప్ 3లో. సో నెక్స్ట్ తెలుగు విశ్వవిద్యాలయ శ్రీశైలం పీఠంలో ఆచార్యులుగా పనిచేసినటువంటి కె తిమ్మారెడ్డి. ఇతను ఏం చేశాడంటే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కృష్ణానది ఎడమ ఒడ్డున చరిత్ర పూర్వయుగపు యొక్క స్థలాలను వెలుగులోకి తీసుకొచ్చాడనమాట. నెక్స్ట్ బి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక పుస్తకం రచించాడు. ఆ పుస్తకం పేరు తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు. సో ఈ పుస్తకం ద్వారా కూడా అనేక ప్రదేశాలను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ చరిత్ర పూర్వయుగంలో మానవులు రాతి ఆయుధాలను వాడారు. అంటే ఎక్కువగా రాతి పనిముట్లు వాడారు కాబట్టి ఆయుధాల యొక్క షార్ప్నెస్, అంటే అవి ఉన్నటువంటి షార్ప్నెస్ని బట్టి, నెక్స్ట్ ఆయుధాల యొక్క పరిమాణాన్ని బట్టి చరిత్రకారులు క్రింది విధంగా విభజించారనమాట. మెయిన్గా రాతి ఆయుధాలు ఉపయోగించారు కాబట్టి వాటి షార్ప్నెస్ అండ్ పరిమాణాన్ని బట్టి చరిత్రకారులు ఇన్ని యుగాలుగా విభజించారు. అవి ఏంటి అంటే దిగువ పాతిరాతి యుగం, మధ్య పాతరాతి యుగం, ఎగువ పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్తరాతి యుగం, రాక్షసగుళ్ళ యుగం అనమాట. సో మరి ఈ టైం పీరియడ్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. దిగువ పాతరాతి యుగం ఎప్పటి నుంచి అంటే 3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఉన్న దాన్ని మనం దిగువ పాతరాతి యుగం అంటారు. ఈ యుగంలో ఉపయోగించినటువంటి పనిముట్లు గులకరాయి పనిముట్లు అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే చేతి గొడ్డళ్ళు, గీకుడు రాళ్ళు, వృత్తాకారపు రాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు కనుగొనడం జరిగింది. వీటి సహాయంతో వీళ్ళు ఆహారాన్ని వేటలో ఉపయోగించే వాళ్ళు, ఆహారాన్ని సేకరించడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడ్డాయి అనమాట. ఈ ఆయుధాలు ఎక్కడ అంటే అషూలియన్ ప్రాంత ఆయుధాలతో పోలి ఉన్నాయి. ఓకేనా, ఆఫ్రికాలో ఉన్నటువంటి అషూలియన్ ప్రాంత ఆయుధాలతో ఈ ఆయుధాలు అనేవి పోలి ఉన్నాయన్నమాట. మళ్ళీ గుహలు, ఓకేనా, చెట్ల తొర్రలు ఇవి ఉన్నాయి కదా. ఈ గుహలు, చెట్ల తొర్రలను వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. అది దిగువ పాతరాతి యుగం. నెక్స్ట్ మధ్య పాతరాతి యుగం యొక్క టైం పీరియడ్ 1.0 నుంచి 0.50 నుంచి 1.0 ఆర్ 0.50 ఇప్పటి నుంచి 0.20 లక్షల సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మనం మధ్య పాతరాతి యుగం అంటాము. ఇక్కడ ఉపయోగించినటువంటి పరికరాలు ఏంటి అంటే రాతి, పెచ్చులు, పనిముట్లు అనమాట. సో ఇవి ఎక్కడ దొరికాయి అంటే కృష్ణా నది ఒడ్డున మొదటిసారిగా ఇక్కడ ఎద్దు యొక్క అస్థిపంజరం దొరికిందనమాట. ఇక్కడ మధ్యపాతరాతి యుగం గురించి ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే కృష్ణా నది ఒడ్డున మొదటిసారిగా ఎద్దు యొక్క అస్థిపంజరం దొరికింది. అంటే ఎద్దు యొక్క అస్థిపంజరం దొరికింది అంటే వాళ్ళు ఎద్దును ఉపయోగించారు అని అర్థం అనమాట. మరి అది ఎక్కడ దొరికింది అని అంటే కృష్ణా నది ఒడ్డున మహబూబ్ నగర్ జిల్లాలో యాపలదేవి దగ్గర దొరికిందనమాట. ఓకేనా, అంటే ఈనాటి ఆ టైంలో ఉన్నటువంటి మానవులకు ఎద్దుతో సత్సంబంధాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎగువ పాతరాతి యుగం. ఈ ఎగువ పాతరాతి యుగానికి సంబంధించిన సంవత్సరాలు 20,000 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల క్రితం వరకు. ఆ కాలంలో ఉపయోగించినటువంటి పనిముట్లు ఏంటి అంటే కొచ్చటి పనిముట్లు. ఇవి ఎక్కడ దొరికాయంటే కొండ ప్రాంతాల్లో, నదీ తీర పర్యావరణ వ్యవస్థలో, లోతట్టు ప్రాంతాలలో వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికాయన్నమాట. నెక్స్ట్ మధ్యరాతి యుగం. దీన్ని మనం సూక్ష్మరాతి యుగం అని కూడా అంటాము. ఎందుకంటే ఈ యుగంలో చిన్న చిన్న రాతి పనిముట్లను వాడడం వల్ల దీనికి సూక్ష్మరాతి యుగం అని కూడా అంటారు. ఈ సూక్ష్మరాతి యుగం లేదా మధ్యరాతి యుగం యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే క్రీస్తుపూర్వం 8,500 సంవత్సరాల నుంచి 3,000 సంవత్సరాల క్రితం వరకు ఉన్న కాలాన్ని మనం మధ్యరాతి యుగం అంటాము. ఈ యుగంలో 150కి పైగా మనకి ఇక్కడ ఏంటంటే బొమ్మలు దొరికాయి. ఏంటి, జింక, చెవులపిల్లి, హైనా, కుక్క, నక్క, తావేలు, రేఖ గణితం యొక్క నమూనాలు, ముసుగు ఉన్నటువంటి మానవుల యొక్క ఆకృతులు, చేతి ముద్రలు ఎరుపు రంగులో ఉండడం, ఇవన్నీ కూడా ఎక్కడ దొరికాయంటే మనకి మధ్యరాతి యుగంలో దొరికాయి అనమాట. నెక్స్ట్ కొత్తరాతి యుగం. ఈ మధ్యరాతి యుగంకి సంబంధించి కూడా మనకి మొన్న గ్రూప్ 3లో పేపర్ 1లో క్వశ్చన్ వచ్చిందమ్మా. అదేంటి అంటే మధ్యరాతి యుగానికి చెందినటువంటి మొదటి తరం చిత్రలేఖనాలు మహబూబ్ నగర్ జిల్లాను సంగోనిపల్లిలో, ఇది వచ్చింది మనకి ఏంటి గ్రూప్ 3 పేపర్ 1లో. మొదటి తరం చిత్రలేఖనాలు మహబూబ్ నగర్ జిల్లాను సంగోనిపల్లిలో రాతి గుహల్లో ఉన్నాయన్నమాట. వాటిలో ప్రధానమైన చిత్రాలు ఏంటంటే జింకల చిత్రాలు. వీటి పరిమాణం పెద్దగా ఉంది. సో వాళ్ళు బొమ్మను వేసే కుంచ ఉంటుంది కదా, ఆ కుంచ జింక యొక్క తల నుంచి వీపు భాగం వైపు కదిలినట్టుగా ఆనవాళ్ళు దొరికాయన్నమాట. సో ఇదే లక్షణం సంగోనిపల్లి సమీపంలో ఉన్నటువంటి దుప్పడిగట్టు, పోతన్పల్లి, మన్నెంకొండ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ చిత్రాలు కనిపిస్తాయి. ఇంకా ఈ యుగపు యొక్క చిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే రంగారెడ్డి జిల్లాలో కోకాపేట, కరీంనగర్లో రామగుండం, మెదక్లో హస్తలాపూర్, వరంగల్లో పాండవులగుట్ట మరియు నర్సాపూర్ ఈ ప్రదేశాల్లో కూడా ఈ రాతి గుహల్లో ఉన్నటువంటి ఆనవాళ్ళు దొరికాయన్నమాట. మనకి మొన్న ఎగ్జామ్లో వచ్చింది మాత్రం మొదటి తరం చిత్రలేఖనాలు మహబూబ్ నగర్లో సంగోనిపల్లి
సంగోనపల్లిలో దొరికాయని వచ్చింది. సో నెక్స్ట్ ఇవి సంగోనపల్లిలో దగ్గరలో దుప్పడిగట్టు, పోతన్పల్లి, మన్నెంకొండ, ఇంకా ఈ యుగ చిత్రాలు ఎక్కడెక్కడ దొరికాయో కూడా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో కుక్కపేట, కరీంనగర్, రామగుండం, మెదక్లో హస్తలాపూర్, వరంగల్లో పాండవులగుట్ట, నర్సాపూర్లో దొరికాయన్నమాట. అది మనకి మధ్యరాతి యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు. సో నెక్స్ట్ ఏంటి, కొత్త రాతి యుగం. మరి ఈ కొత్త రాతి యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తుపూర్వం 3000 నుంచి 1500 సంవత్సరాల క్రితం ఉన్న కాలాన్ని మనం కొత్త రాతి యుగం అంటాము. సో ఇక్కడ మనకి ఏంటి అంటే నున్నటి పనిముట్లు దొరికాయి అనమాట. అంటే నున్నటి పనిముట్లు వాడారనమాట ఇక్కడ. సో దీంట్లో రాగి వంటి లోహాలు పనిముట్లుగా వాడడం జరిగింది. అంటే ఈ కొత్త రాతి యుగంలోనే రాగి లోహాలను పనిముట్లుగా వాడడం అనేది ప్రారంభించారు. ఈ కొత్త రాతి యుగంలో మనకి ఏంటంటే కొత్తగా భూమిని త్రవ్వి పంటలు పండించడం, మొక్కలు నాటడం అనేది ఇలాంటి వ్యవసాయం చేయడం అనేది ప్రారంభించింది ఏ యుగంలో అంటే కొత్త రాతి యుగంలో. ఈ కొత్త రాతి యుగంకు సంబంధించి కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చేసింది గ్రూప్ 1లో. అదేంటి అంటే కొత్త రాతి యుగంలో మనం ఏం చెప్పారు, కొత్త రాతి యుగంలో భూమిని త్రవ్వి మొక్కలు నాటడం, పెంచడం, పంటలు పండించడం వీళ్ళు నేర్చుకున్నారు. ఈ పంటలు పండించడం వల్ల ఈ పద్ధతి వల్ల 3 ఆవిష్కరణలకు దారితీస్తుంది అనమాట. అవి ఏంటి అంటే పంటలు పండే వరకు పంట చేల దగ్గరే ఉండాలి. అంటే పంటలు పండడం ప్రారంభించారు కాబట్టి ఆ పంటలు పండించే వరకు ఎక్కడ ఉండాలి, వాళ్ళు పంట చేల దగ్గరే ఉండాలి. కాబట్టి అక్కడ ఉండాలి అంటే వాళ్ళకు ఒక నివాసం అనేది ఉండాలి. కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల కుటుంబం అనేది, సమాజము, గ్రామం ఇలాంటివి ఏర్పడ్డాయి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే పంటలు పండిన అనంతరం ఆ పంటలు నిల్వ చేసుకోవాలి కదా. ఆ నిల్వ కోసం వాళ్ళకి ఏం కావాలి అంటే పాత్రలు అవసరమయ్యాయి. ఈ పాత్రలు అవసరం అవ్వడం వల్ల వాళ్ళు కుండల తయారీ నేర్చుకున్నారు. ఈ కుండల తయారీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే చేతితో కుండలు తయారు చేసేవాళ్ళు. ఆ కుండలు తయారు చేయడం వల్ల ఆ కుండలలో వీళ్ళు ఆ పంటల్ని నిల్వ చేసుకునేవాళ్ళు. ఈయన పంట నిల్వలు పెరగడం వల్ల వ్యక్తిగతంగా ఆస్తి అంటే దాన్ని అమ్మడం వల్ల డబ్బులు వస్తాయి కాబట్టి దాని ద్వారా ఆస్తి అనే భావన ఏర్పడింది. అంతకుముందు అందరూ సమానం అనే భావన నుంచి ఇక్కడ పంటలు నిల్వ చేయడం, అమ్మడం చేయడం వల్ల ధనిక పేద అనే సమాజానికి ఏర్పాటుకు కూడా ఇది దారితీస్తుంది అనమాట. ఇంకొకటి కొత్త రాతి యుగంలో 3వ ఆవిష్కరణ ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. ఇది మొన్న ఎగ్జామ్లో వచ్చిందమ్మా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. పంటలు పెద్ద ఎత్తున పండించడం కోసం పశువులను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నారనమాట. సో మరి పంటలు పండించాలంటే పశువులను మచ్చిక చేసుకోవాలి కదా. ఆ పశువులు ఆవులు, గొర్రెలు, గేదెలు, కుక్కలు ఇలాంటి వాటిని మచ్చిక చేసుకోవడం జరిగింది. ఇది మనకి గ్రూప్ 1లో వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్ పంట ఉత్పత్తులు పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు వ్యాపారానికి కూడా దారితీస్తుంది. వాటిని రవాణా చేయడానికి చక్రాల బండ్లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా వ్యాపారానికి దారితీసింది. నెక్స్ట్ ఈ యుగంలో మానవులు ఆహార సేకరణ స్థాయి నుంచి ఆహార ఉత్పత్తి స్థాయికి ఎదిగారు. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు ఏ యుగంలో ఆహార సేకరణ స్థాయి నుంచి ఆహార ఉత్పత్తి స్థాయికి ఎదిగారు అంటే కొత్త రాతి యుగంలో. కాబట్టి ఈ యుగాన్ని మనం ఏమంటామంటే గార్డెన్ చైల్డ్, కొత్త రాతి యుగం యొక్క విప్లవం అని అంటారు. ఈ యుగానికి చెందిన మొదటి దశ ఆవాసాలు అంటే కొత్త రాతి యుగానికి చెందినటువంటి నివాస స్థలాలు ఉన్నాయి కదా. ఆ నివాస స్థలాలు ఫస్ట్ ఎక్కడ దొరికాయి అంటే గ్రానైట్ గుట్టల మీద, ఓకేనా, గ్రానైట్ గుట్టల మీద చదునైన ప్రదేశాలలో అక్కడ వీటి సంబంధించినటువంటి కొత్త రాతి యుగానికి సంబంధించినటువంటి నివాస స్థలాలు దొరికాయి అనమాట. అవి ఎక్కడ అంటే కరీంనగర్ జిల్లాలోని మానేరు నదీ తీరంలో దొరికాయి. తొగర్రాయి, కదంబాపూర్, పెద్దబొంకూర్ ఇలాంటి ప్లేసెస్లో కొత్త రాతి యుగం యొక్క నివాస స్థలంకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికాయి అనమాట. ఇంకెక్కడ దొరికాయంటే పెద్దవాగు తీరంలో బుడిగపల్లి, పాలకొండ, కోలకొండ, దేవరపల్లి ఇలాంటి స్థలాల్లో కూడా నివాస స్థలాలు మనకి ఆనవాళ్ళు దొరికాయి. నెక్స్ట్ తొగర్రాయి ఆవాసంలో పైకి పొడుచుకు వచ్చిన గ్రానైట్ రాతి గుట్టల దగ్గర పనిముట్లు తయారు చేసే స్థలం కూడా, అంటే పనిముట్లను తయారు చేసే ఒక పరిశ్రమ కూడా కనిపించింది అనమాట. అది ఎక్కడంటే తొగర్రాయి ఆవాసంలో మనకి పైకి పొడుచుకు వచ్చినటువంటి గ్రానైట్ రాతి గుట్టల దగ్గర ఈ పనిముట్లు తయారు చేసే స్థలం అనేది లేదంటే పరిశ్రమ అనేది కనిపించింది. నెక్స్ట్ కదంబాపూర్లో ఒకటి దొరికింది. కదంబాపూర్లో ఏంటి అంటే కదంబాపూర్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఐజాలో గొడ్డలను సానపెట్టే రాళ్ళు కూడా ఆనవాళ్ళుగా దొరికాయి. అంటే వీళ్ళు ఇక్కడ గొడ్డలను సానబట్టే వాళ్ళు అనమాట. ఆ గొడ్డలను సానబట్టే ఆనవాళ్ళు అనేది కదంబాపూర్లోని మహబూబ్ నగర్ జిల్లాలో దొరికింది. నెక్స్ట్ ఇలాంటి సానబట్టే రాళ్ళు మరొక ప్లేస్లో కూడా దొరికినాయి. ఎక్కడంటే మహబూబ్ నగర్ జిల్లాని పెద్దరేవల్ల గ్రామంలో కూడా మరొక ఆనవాళ్ళు అనేది దొరికాయి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో వెల్గటూరు మండలంలో సానబండ అనే పేరుతో ఒక గ్రామం కూడా ఉందంటే వీళ్ళు గొడ్డలను సానబట్టడం వల్ల దానికి ఆ సానబండ అనే పేరు కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ రాగి కంచు వస్తువులు ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నమారూరు, చాగటూరులో లభించాయి. రాగు కంచు వస్తువులు ఎక్కడ దొరికాయంటే మహబూబ్ నగర్లోని చిన్నమారూరు, చాగటూరులో. నెక్స్ట్ మీసాల రాగి ఖడ్గాలు ఇవి ఎక్కడ దొరికాయంటే మెదక్ జిల్లాలో దొరికాయి అనమాట. మెదక్ జిల్లాలోని రిమ్మనగూడెంలో మీసాల రాగి ఖడ్గాలు దొరికాయి. నెక్స్ట్ ఈ రాగి నిల్వల సంస్కృతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే గంగానది తీర ప్రాంతం నుంచి తెలంగాణకు వ్యాపించింది. అంటే ఈ రాగిని నిల్వ చేసే పద్ధతి మనకి గంగానది తీర ప్రాంతం నుంచి తెలంగాణకు విస్తరించింది. ఇక్కడ ఉన్నటువంటి రాగి కత్తులకి మళ్ళీ ఇరాన్లో ఉన్నటువంటి రాగి కత్తులకి రెండింటికి కూడా పోలిక ఉండడం వల్ల ఇరాన్ వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు అని చెప్పేసి ఆల్చిన్ అనే శాస్త్రవేత్త అనే చరిత్రకారుడు తెలిపాడనమాట. సో మన తెలంగాణ సంస్కృతి మరియు నెక్స్ట్ ఇరాన్ సంస్కృతి ఏంటి మధ్య పోలికలు ఉన్నాయంటే వస్తువుల సంస్కృతిలో, కన్నడ సంస్కృతిలో ఈ రెండింటికి మధ్య పోలికలు ఉన్నాయన్నమాట. దేనికి తెలంగాణ సంస్కృతికి అండ్ ఇరాన్ సంస్కృతికి ఏ విషయంలో అంటే వస్తు సంస్కృతి నెక్స్ట్ ఖననం చేసే సంస్కృతి మధ్యలో పోలికలు ఉన్నాయి. నెక్స్ట్ కొత్త రాతి యుగంలో మట్టి పాత్రలు ప్రధానంగా చేతితో చేసేవాళ్ళు. చెప్పాం కదా ఇంతకుముందు మనం పంటలు నిల్వ చేయాలి అంటే కుండలు కావాలి కాబట్టి ఆ మట్టి పాత్రల్ని వీళ్ళు చేతితోటే తయారు చేసేవాళ్ళు. అవి బూడిద రంగు, లేత గోధుమ రంగులో ఉండేవి. నెక్స్ట్ వీటికి నలుపు రంగు, ఎరుపు రంగు పూత కూడా పూసేవాళ్ళు. నెక్స్ట్ చిల్లుల జాడీలు, కుండలు కూడా ఈ యుగానికి చెందినవి. వాటి ఉపరితలాలు ముతక